వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రజెంట్ ఈ రోజు అయితే ఏపీ తెలంగాణలో ఎండలు అయితే కొనసాగుతున్నాయండి. ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ ఎక్కడా కూడా వర్షాలు అయితే కొనసాగట్లేదు. కానీ సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక రాయలసీమలో రానున్న వారం రోజుల పాటు ముఖ్యంగా ఎక్కువ చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉండే అవకాశం ఉంది. ఒకసారి దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక రాయలసీమలో ప్రజెంట్ అయితే మాత్రం ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. కానీ ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. అలాగే వచ్చే వారం నుండి 10 రోజులు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఉదయం మధ్యాహ్నంలో మాత్రం ఎండల తీవ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎంత మేర ఎక్కువగా వర్షాలు ఉంటాయంటే చిత్తూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ, అలాగే అన్నమయ్య జిల్లా కానీ, ఇటు వచ్చేసరికి కడప జిల్లా, ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షాలను అయితే మనము రానున్న 10 రోజుల్లో కనీసం 3 నుండి 7 రోజుల మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. 1-2 చోట్ల అధికమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, అలాగే చిత్తూరు, తిరుపతి, నగరి, పుత్తూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే రేణుగుంట, తిరుపతి పరిసర ప్రాంతాలు, మదనపల్లి, పొంగునూరు, పలమనేరు, కుప్పం పరిసర ప్రాంతాలు, అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో నెల్లూరు బార్డర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా, శ్రీకాళహస్తి ఏరియాల్లో కూడా విస్తారమైన వర్షాలు, అలాగే కడప పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే కోడూరు, అలాగే రాజంపేట పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను అయితే భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే వచ్చే వారం నుండి 10 రోజుల్లో అయితే ఉంది. అలాగే 3 నుండి 7 రోజులు అంటే వచ్చే 10 రోజుల్లో 3 రోజుల నుంచి 7 రోజుల్లో కనీసం రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో వర్షాలను అయితే ఈ జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా, అలాగే ఇటు వచ్చేసరికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు ఉంటాయి. కానీ ఈ జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ జిల్లాల్లో కూడా వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో, అంటే ఆ జిల్లాల్లో 100 గ్రామాలు ఉంటే ఒక 50 నుండి 70 గ్రామాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంటే, ఏదైతే కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, ఈ జిల్లాల్లో 100 గ్రామాలకి 30 నుండి 50 గ్రామాలు అంటే అక్కడక్కడ వర్షాలను మనం చూసే అవకాశం అయితే వచ్చే 10 రోజుల్లో ఉంది. ఓవరాల్గా మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అలాగే సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు అక్కడక్కడ జోరుగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది. కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. కానీ కొంచెం ఉమ్మడి కర్నూలు జిల్లాలో, రాయలసీమలో కొంచెం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువ వర్షాలు ఉంటాయి. కాకపోతే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందండి. ఇక అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది రాయలసీమ అప్డేట్. ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే, చాలామంది తెలుగు వాళ్ళు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మదురై కానీ, తిరుచాయి కానీ, అలాగే ఇటు వచ్చేసరికి బెంగళూరు, కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు, తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను మనమైతే వచ్చే వారం రోజుల్లో చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల తమిళనాడు రాష్ట్రంలో వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. మదురై పరిసర ప్రాంతాల్లో కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాయలసీమ ప్రాంతంలో కొంచెం విస్తారమైన వర్షాలు, అలాగే తమిళనాడు రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి బార్డర్గా ఉన్న ప్రాంతాలు కుప్పం కానీ, అలాగే ఇటు వచ్చేసరికి గుంతకల్, హిందూపురం ఈ ఏరియాలు కానీ, ఇటు వచ్చేసరికి చిత్తూరు, తిరుపతి, పాకాల, నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు ఈ ఏరియాలు ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా వెల్లూరు, మదురై, తిరుచాయి, అలాగే చెన్నై, కర్ణాటకలోని బళ్ళారి, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను అయితే మనమైతే వచ్చే వారం 10 రోజుల్లో చూసే అవకాశం ఉంది. ఉదయం మధ్యాహ్నంలో కొంచెం ఎండల తీవ్రత అంటే ఉదయం సమయంలో 7 గంటలు ఆ సమయం నుంచి సాయంత్రం 3 ఆ సమయం వరకు కూడా కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా అయితే ఉంటుంది. 3 ఆ సమయం తర్వాత నుంచి కూడా మెల్లిమెల్లిగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలై రాత్రి అర్ధరాత్రికి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం వచ్చే వారం 10 రోజుల్లో కనీసం 3 నుండి 7 రోజుల మధ్యలో రాయలసీమలో వర్షాలు ఉంటాయి. ఎండల తీవ్రత కూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉందండి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణలో వర్షాల గురించి మరొక వీడియోలో సపరేట్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే దీనికి ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయి. అలాగే గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా, కాకినాడ, తూర్పు, పశ్చిమ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఈ ప్రాంతాలు, రాపూరు ఈ ఏరియాల్లో కూడా విస్తారమైన
వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. థ్యాంక్ యూ అండి.